నెల్లూరు జిల్లా చేజర్ల మండలము పెరుమాలపాడు గ్రామానికి చెందిన తలపనేని జయంతులు ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటూ నకిలీ పట్టాలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నాడని, అతనిపై జిల్లా అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పెరుమాలపాడు గ్రామ ప్రజలు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అమాయకపు ప్రజలను పిలిచి మభ్యపెట్టి నకిలీ పట్టాలు ఇస్తున్నారన్నారు. అతని ఇంట్లో 100కు పైగా నకిలీ పట్టాలు ఇంట్లో ఉన్నాయన్నారు. గ్రామంలో అనేక మంది అమాయక ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాడన్నారు. చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతూ వ్యవస్థలను చేతులకు తీసుకుని తలపనేని జయంతులు, అతని అనుచరులు ఫోర్జరీ సంతకాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలన్నారు. అది చేర్ల మండలం పెరమలపాడు గ్రామం. ఆ గ్రామంలో తలపనేని జయంతులు అనే వ్యక్తి దీపం పట్టాలు, నకిలీ పట్టాలు తయారు చేసి ప్రజలందరికీ ఇచ్చి మభ్య పెడుతున్నారు. వాళ్ళకి అవేర్నెస్ కలిగించి అవన్నీ డూప్లికేట్ అని చెప్పి తెలియజేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అందుకోసంగా కలెక్టర్ కలవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అది ఇమీడియట్గా ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటారని మా ముందే కలెక్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం, దానివల్ల మేము సంతోషంగానే బయటకు వచ్చాం. దాని గురించి మాట్లాడితే ఏదో న్యాయం చేస్తారని, ఆ పట్టాలను మళ్ళీ ఎవరికి పంపిణీ జరగకుండా చూడాలని మేము కలెక్టర్ గారిని కోరుకున్నాం. ఈ తర్వాత నేను పోటీ చేస్తాను, అందరు నాకు ఓట్లేండి, పట్టాలు ఇస్తాను చూసుకున్నాను చెప్తాను. ఎవరు జయంతులు ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? పంచాయతీ సర్పంచ్, వాళ్ళమ్మ సర్పంచ్. ఆయన మా ఊళ్ళో దొంగ పట్టాలు తయారు చేసి రేపు పంచాయతీలో అందరూ మాకు ఓట్లేండి అన్నీ పంపిణీ చేస్తున్నారు. ఎవరు తలపనేని జయంతులు, ఎవరు తలపనేని జయంతులు